అందరికీ నమస్కారం. ఈరోజు యాత్ర 2 మూవీని జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో కృష్ణవేణి థియేటర్లో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇతర కార్యకర్తల సమక్షంలో ఈ మూవీని వీక్షించడం జరిగింది. డైరెక్టర్ గారు ఈ సినిమాని చాలా చక్కగా ఏదైతే వాస్తవ పరిస్థితులు ఉన్నాయో, గతంలో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కానీ, తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి పరిణామాలన్నీ, కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో, అలాగే ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసేటటువంటిది చాలా చక్కగా కంటికి కట్టినట్టుగా డైరెక్టర్ గారు చూపించడం జరిగింది. ఈ సినిమా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రియల్ హీరోగా, నిజంగా ఎవరైతే యువత ఉన్నారో యువతకి ఒక చక్కటి ఇన్స్పిరేషన్ కలిగినటువంటి నాయకుడిగా ఈ చిత్రం మాకు అనిపించింది. కారణం ఏంటంటే, ఎటువంటి కష్టాలు వచ్చినా సరే కష్టాల నుంచి ఎదుర్కోవడం అనేది ఈ సినిమాలో చూపించినటువంటి ఒక సంకల్పం ఉంటే ఏనైనా సాధించవచ్చు అనేటువంటిది ఈ సినిమా ద్వారా మేము చూసినటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు చేసినటువంటి మేలు, ఆయన్ని దేవుడిగా కొలిచినటువంటి విధానం, నిజంగా ఈ సినిమాలో ఒక డైలాగ్ చక్కగా, దేవుడు అంటే ఒక నమ్మకం కానీ రాజశేఖర్ అంటే ఒక నిజం అనేటువంటి ఏదైతే ఆ డైలాగ్ ఉందో, నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆ ఒక్క డైలాగ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి మేలంతా కూడా మనం ఒకసారి చూడొచ్చని సందర్భంగా తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా తీసుకెళ్లి జైల్లో 17 నెలలు బంధించినా సరే, మరి సుధాకర్ గారు చెప్పినటువంటి ఒక డైలాగ్ ఏదైతే ఉందో, పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినది పిల్లి అవుతుంది, పులిని తీసుకొచ్చి బోన్లో పెట్టినా అది పులి అవుతుంది అనేటువంటి ఏదైతే డైలాగ్ ఉందో, నిజంగా అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంది. మరి భవిష్యత్తులో కూడా మరొక సినిమా రాబోతోంది. కారణం ఏంటంటే, పాదయాత్ర ద్వారా విజయం సాధించినంత వరకు ఈ సినిమా చూపించడం జరిగింది. ఇచ్చినటువంటి మాటను ఎలా నిలబెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలకు మేలు చేసి, రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడు అయితే మరొక దేవుడు జగన్మోహన్ రెడ్డి అనే విధంగా ఆయన చేస్తున్నటువంటి పరిపాలన భవిష్యత్తులో కూడా సినిమా రూపంలో వచ్చితే బాగుంటుందని అభిమానులు కూడా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రజలందరం కోరుతా ఉన్నాం, ఇంత చక్కటి సినిమా తీసినటువంటి డైరెక్టర్ గారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు మరొకసారి మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సినిమాని అందరూ కూడా ఆదరించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.